अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व सल्लल्लाहु अला खैरि खल्क़िही व अस्हाबिही अजमईन नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాటి అంశము ఇస్తిఖారా మరియు పరస్పరం సంప్రదింపులు జరుపుకోవటం గురించి. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఓ ప్రవక్త, ముఖ్య వ్యవహారాల్లో వారిని నీ అనుచరుల్ని కూడా సంప్రదించు. ఆల్ ఇమ్రాన్ 159. వారు అంటే విశ్వాసులు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపుకుంటారు. అషూరా 38. ఒక హదీసులో ఇలా ఉంది: జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు అన్ని పనుల కోసం ఇస్తిఖారా ప్రార్థనను దివ్య ఖురాన్లోని సూరా నేర్పించినట్లు నేర్పించేవారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు 2 రకాతుల నఫిల్ నమాజు చేసి ఆ తరువాత ఈ విధంగా ప్రార్థించాలి అని ఉపదేశించారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బిఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలము వలా అలము వ అంత అల్లాముల్ గుయూబ్. اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وآخرة أمري أو خال في عاجل أمري وآجله فاقدره لي، وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وآخرة أمري أو خال في عاجل أمري وآجله فاصرفه عني واصرفني عنه واقدره لي الخير حيث كان ثم رجني به. దేవా, నేను నీ జ్ఞాన భాగ్యంతో సాఫల్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాను. నీ అధికార సాయంతో నా దిశలను మలుచుకునే శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోన్నతమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్థించుకుంటున్నాను. నిశ్చయముగా నువ్వు అధికారం కలవాడివి, నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర చర్చ జ్ఞానివి నీవే. దేవా, నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికముగా, ప్రపంచకముగా, పరలోక పరిణామం రీత్యా లేదా త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కానీ ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికముగా, ప్రపంచకముగా, పరలోక పరిణామం రీత్యా లేదా త్వరగా కానీ ఆలస్యంగా కానీ నాకు నష్టం కలిగించేదైతే దాన్ని నా నుండి దూరముగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నా సరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తరువాత నా మనసు దానిపై కుదుట పడేలా చెయ్యి. హాజల్ అమ్ర్ అనే చోట తమ అవసరాన్ని పేర్కొనాలి. బుఖారీ సహీ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం. ముఖ్యాంశాలు: నిఘంటువులో ఇస్తిఖారా అంటే శ్రేయాన్ని ఆశించటం అని అర్థం. మనిషి ఇస్తిఖారా ప్రార్థన ద్వారా దేవుడు తనకు శ్రేయస్కరమైన మార్గాన్ని చూపుతాడని ఆశిస్తాడు. ఇకపోతే ఆ ప్రార్థన స్వీకృతిని పొందిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవటం అసాధ్యం. ఇస్తిఖారా ప్రార్థన చేసిన వ్యక్తికి కలలో తనకు ఎదురైన సమస్యకు సంబంధించి పరిష్కార మార్గం కనిపిస్తుందని లేదా మనసు సరైన నిర్ణయం వైపు మొగ్గుతుందని సాధారణంగా కొంతమంది చెబుతుంటారు. కానీ అలా జరుగుతుందని హదీసుల్లో ఎక్కడా చెప్పబడలేదు. దైవం కోరితే ఎవరికైనా స్వప్నావస్థలో పరిష్కార మార్గాలు కనిపించవచ్చు లేదా దేవుని తరపు నుండి మనసులో ఏదైనా నిర్ణయాలు జన్మించవచ్చు. అయితే అందరి విషయంలోనూ అలా జరుగుతుందని మాత్రం
ఇతమిత్తముగా చెప్పలేము. కనుక ఇస్తిఖారా చేసిన తరువాత దైవిక సంకేతాల కోసం ఎదురు చూడకుండా బాగా ఆలోచించి తమ దృష్టిని ప్రయోజనకరముగా తోచిన నిర్ణయాలే తీసుకోవాలి. దైవం తెలిస్తే దానివల్ల తప్పకుండా మేలే కలుగుతుంది. ఇస్తిఖారా ప్రార్థనకు ముందు 2 రకాతుల నఫిల్ నమాజు చేయవలసి ఉంటుంది. కనుక నమాజ్ చేయకూడని వేళలు మినహా ఇతర సమయాల్లో ఎప్పుడైనా ఈ ప్రార్థన చేయవచ్చు. చాలామంది ఇస్తిఖారా ప్రార్థనను రాత్రి పడుకోబోయే ముందు చేయాలని అనుకుంటుంటారు. అవన్నీ ఒట్టి మాటలే. ఇస్తిఖారా ప్రార్థన ఎప్పుడైనా 2 రకాతుల నఫిల్ నమాజు తర్వాత లేదా నమాజులోనే తషహుద్ దరూద్ షరీఫ్ల తరువాత సలాంకు ముందైనా చేయవచ్చు. అలాగే సజ్దాలో ఉన్న స్థితిలోనైనా చేయవచ్చు. ప్రార్థన కంఠస్థం లేకపోతే నమాజ్ చేసుకున్న తర్వాత పుస్తకంలో చూసి కూడా చదువుకోవచ్చు. మిత్రులారా, చూసారా ఇస్లాం ఎంత స్వచ్ఛమైన ధర్మమో, ఎంత పరిపూర్ణమైన ధర్మమో. ఇస్లాం మానవ జీవితంలోని ఏ రంగాన్ని వదలలేదు. ప్రతి రంగంలో ఒక చిన్న విషయాన్ని కూడా వదలలేదు. ఒక చిన్న విషయాన్ని గురించి కూడా వివరంగా బోధిస్తుంది. దాన్ని ఆచరించే విధానం తెలుపుతుంది. అందువల్ల సోదరులారా, మనము ముస్లిములము. అందువల్ల మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య నేర్చుకోవడం కూడా పుణ్యమే. ధార్మిక విద్య ప్రకారం నడుచుకోవడం కూడా పుణ్యమే. ధార్మిక విద్యను ఇతరులకు అందించడం కూడా పుణ్యమే. అందువల్ల మనమందరము దీనికి అంటే ధార్మిక విద్యను ప్రజలకు చెరవేయడానికి మనం పాటుపడాలి. అల్లాహు తాలా మనందరికీ సాఫల్యం, ఈ ఇహపర లోకాల్లో సాఫల్యం ప్రసాదించుగాక. ఇంకా మనకు స్వర్గంలో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.